రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమని జనసేన పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ తీవ్రంగా మండిపడ్డారు. కత్తిపూడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆదరణ రోజురోజుకు పెరుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకే వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వారు కుల రాజకీయాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం దురదృష్టకరమన్నారు. పవన్ కళ్యాణ్ను ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలు జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడే నాయకుడని, ఆయనపై చేసే వ్యక్తిగత విమర్శలను ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. సమాజంలో విభేదాలు సృష్టించి రాజకీయంగా మనుగడ సాగించాలనే వైసీపీ ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచి వైసీపీ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని, ఇదే అహంకార ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా గెలుచుకోవడం కష్టమవుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం లింగంపర్తి సొసైటీ చైర్మన్లు దాసం శేషారావు, పెంటకొట్ట మోహన్, తుని జోన్ ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం, శంఖవరం మండల జనసేన అధ్యక్ష ఉపాధ్యక్షులు గాబు సుభాష్, తలపంటి బుచ్చి, ప్రతిపాడు మండల జనసేన అధ్యక్షుడు రామకుర్తి కామేష్, తలపంటి బుజ్జి, నాయకులు బంకా కోదండరాం, సయ్యద్ గపూర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులు కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంగిరెడ్ల మణికంఠ, ఆకుల నాని, దలే జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కోసం ఏ పోరాటానికైనా సిద్ధపడే పవన్ కళ్యాణ్ గారిపై గెలవాలనే ఉద్దేశంతో ఎక్కడ పొరపాటు చేస్తాడని ఎదురు చూస్తూ అక్కడే మాట వేయాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తానే ఉంది. ఇదంతా మనకు తెలిసిందే. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు ఆయన వేలెత్తి చూపించే ప్రతి ప్రశ్నకి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఖచ్చితంగా సమాధానం చెప్పగలరు. ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం కొన్ని కోట్ల మంది జీవితం, మీరు ఎవరో టచ్ కూడా చేయలేరు. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఈ రోజు చెప్తున్నారు. కులం గురించి మాట్లాడుతున్నాం, కులం అంతా కూడా మా తరఫునే ఉందని చెప్తున్నారు. మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019కి ముందు కాపు కులానికి సంబంధించి మరి రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పినప్పుడు మరి ఈ సోదరులందరూ ఏమైపోయారు, ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఏం మాట్లాడాలి, ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడదాం, రండి చర్చించుకుందాం, లేదా రైతుల కోసం మాట్లాడదాం, లేదా యువత భవిష్యత్తు గురించి మాట్లాడదాం. అంతేగాని పనికిమాల విషయాల మీద తీసుకుంటూ ఈ ప్రస్తావన తీసుకొస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూడడం ఎంతవరకు సమంజసం? మీ కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ఇక చెల్లవు. మీకు గతంలో వచ్చినండి 11 సీట్లు ఉన్నాయి. రేపు పొద్దున మీరు ఇలాగే ప్రయత్నం చేస్తే 11 సీట్లు కాదు, ఆ ఒకటి పోద్దో, 1, 1, 2 ఆయన చేసే పని కానివ్వండి, ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకొని వెళ్తున్నారు. రాష్ట్రం వైపు దేశం చూసేలాగా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది వరకు ఉండేటువంటి పంచాయతీ శాఖ 24వ స్థానంలో ఉంటే ఇవాళ 1వ స్థానంలో తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అలాగే అటవీ శాఖలో కూడా ఇంకపోతే మిగతా మంత్రులు కూడా ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కానివ్వండి, అలాగే దుర్గేష్ గారు కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి వైపు ముందుకెళ్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏం చేయాలో తెలియక వారికి ఏ విధమైన అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ పార్టీని సమాధి చేస్తారు ప్రజలని చెప్పి భయపడి ఈ తప్పుడు రాజకీయం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి పైన కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుని ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆపాలని చూస్తుంది. ఇటువంటి పరిణామాలు ఇదే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తే 2024లో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో అదే విధంగా 2029లో కూడా వైసీపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పి. కానీ ఆయన ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఆయన ఎప్పుడు ఏ ప్రెస్ మీట్లో అయినా, ఏ సందర్భంలో అయినా అందరినీ కలుపుకుండే విధంగా అన్ని కులాల్ని, అన్ని మతాల్ని ఆయన ముందుకు తీసుకెళ్లే విధంగానే ఆయన ఎప్పుడు మాట్లాడతాడు. అనుకున్నాడు కానీ అవలేకపోయాడు. అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే మాలాంటి యువతకి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలో తెలియట్లేదు. ఒక కులంతో మనం రాజకీయం చేయలేం, ఒక మతంతో రాజకీయం చేయలేం. కానీ వైసీపీ పార్టీ వారు
ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలను మత రాజకీయాలను బాగా ప్రోత్సహిస్తున్నారు. మన రాష్ట్రంలో మన దేశంలో 24వ స్థానంలో ఉండే పంచాయతీ శాఖ 1వ స్థానంలోకి వచ్చింది, నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. అది గుర్తుపెట్టుకో. ఎక్కడ కూడా రోడ్లు 75 సంవత్సరాల స్వతంత్ర అప్పటి నుంచి కూడా రోడ్లు లేని దగ్గర కూడా మా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించడం జరిగింది. అలాగే విద్యాశాఖలో మార్పులు చేసి ఎంతో ఉన్నతమైన విద్యను ఇస్తున్నారు. ప్రజలకి అన్నీ కూడా అందుబాటులో చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాంటిది మీరు కుళ్ళుకొని కులాల మధ్య చిచ్చు పెడతారా? మా జనసేన